హలో అండి, నా పేరు రాజరెడ్డి అండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ వర్కింగ్ ఇన్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. కమింగ్ టు ద నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే బేసిక్గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే పీపుల్ అంటే ఎవరు? కస్టమర్స్ని మనం టార్గెట్ చేయాలంటే వీ నీడ్ గ్రూప్స్ నుంచి మనం టార్గెట్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ నుంచి టార్గెట్ చేసుకోవచ్చు, లేదా మనం సేల్స్ అంటే క్యాంపెయిన్ రన్ చేసుకోవాలంటే పేజ్ నుంచి మనం టార్గెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ మెటా యాడ్స్లో మనం ఏదైతే ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నాం, ఎవరికి సేల్ చేస్తున్నాం, ఏ టార్గెట్ ఆడియన్స్ సేల్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరు, ముందే మనకంటూ ఒక అనాలిసిస్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా మన దగ్గర ఉండాలి. ఇప్పుడు చూడండి, అనాలిసిస్ ఆఫ్ యువర్ సెల్లింగ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ సెల్లింగ్, ఎవరికి మీరు అమ్ముతున్నారు ఆ ప్రోడక్ట్ అనేది. ద సెకండ్ పాయింట్ ఏంటంటే వేర్ ఆర్ యూ సెల్లింగ్, మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరున్నారు, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారు, వాళ్ళని మనం ఎలా టార్గెట్ అనేది చేయాలి. ప్రస్తుతం మనం ప్లాట్లు సేల్ చేస్తున్నాం, ప్లాట్లు సేల్ కావడం లేదు, కానీ ఎక్కడ మనం క్యాంపెయిన్ చేస్తున్నాం, ఏ ఏరియాలో క్యాంపెయిన్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్ని ఏ ఏరియాలో క్యాంపెయిన్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్ని కొనేవాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే హౌ ఆర్ యూ సెల్లింగ్, ఎలా అమ్ముతున్నారు మీరు, బ్రోచర్లు పంచుతున్నారా, డిజిటల్గా వెళ్తున్నారా, పేపర్లో యాడ్ ఇస్తున్నారా, ఏ మెథడ్లో మీరు సేల్ చేస్తున్నారు. దిస్ ఆర్ ఈజ్ అ వెరీ కీ పాయింట్స్ ఆఫ్ యువర్ ఎనీ సేల్స్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఎనీ మార్కెటింగ్ ఫీల్డ్. ఓకేనా? దెన్ కమింగ్ టు ది నెక్స్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ గ్రూప్. మన ప్రోడక్ట్, మనం అమ్ముతున్న ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటారు. ఎగ్జాంపుల్, మనం అమ్ముతున్నది ఓపెన్ ప్లాట్స్ అంటే రియల్ ఎస్టేట్ని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? లెస్ దెన్ పిల్లలు కాదు కదా. సో మినిమం 35 years నుంచి 60+ years వరకు మన ప్రోడక్ట్ని పర్చేస్ చేసేవాళ్ళు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మార్కెట్లో ఎలా ఉంటారంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ లైక్ బిలో 20 years వాళ్ళు ఉంటారు, బిలో 20 to 30 years, 30 to 40 years, బిట్వీన్ 40 to 50, 50 to 60 అండ్ ఎబో 60+. దీంట్లో రియల్ ఎస్టేట్లో ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే మన ప్రోడక్ట్ని పర్చేస్ చేసేవాళ్ళు ఏజ్లో ఉంటారంటే బిట్వీన్ 30 నుంచి 60+ వరకు మన ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయొచ్చు. మన టార్గెట్ ఆడియన్స్లో కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏమవుతుందంటే మన యాడ్ అందరికీ చూపిస్తుంది, బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. కానీ ఫేస్బుక్లో ఏంటంటే 1000 మెంబర్స్ చూపిస్తే ఇంప్రెషన్స్ ద్వారా మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అనేది అవుతుంది. ఓకేనా? అందుకని ఏంటంటే మీరు పర్టికులర్గా ఎవరైతే అవసరం ఉందో మన ప్రోడక్ట్ని ఎవరైతే కొంటారో వాళ్ళకే చూపించే విధంగా మనం ఏజ్ గ్రూప్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యు ఆర్ సీయింగ్ 3 pictures. మన ప్రోడక్ట్ పూర్ పీపుల్ కొంటారా? ఫర్ ఎగ్జాంపుల్, స్లమ్ ఏరియా ఉంది, స్లమ్ ఏరియాలోకి వెళ్ళేసి మనం ఒక 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఆ ఏరియాలో వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళు అంటే అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోవచ్చు. ఓకేనా? అందుకని మన టార్గెట్ ఎవరిది ఉండాలి? లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేవాళ్ళు. ఎస్, బెటర్ వీ కెన్ టార్గెట్ దెమ్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేస్తారంటే ఇట్స్ లాంగ్ టైం, అంటే మినిమం ఒక 5 years కావచ్చు, 10 years కావచ్చు, 15 years కావచ్చు. ల్యాండ్ అనేది 1 dayలో అప్రిషియేషన్ వచ్చే ప్రోడక్ట్ కాదు కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. సో అందుకని ఏంటంటే పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఎవరైనా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అందుకని మనం కూడా సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫ్యామిలీతోనే తీసుకెళ్తే క్లోజింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? 1 single person వచ్చిందంటే మేబీ డిసిషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అందుకనే సైట్కి తీసుకెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో పాటు తీసుకెళ్ళండి. సో మనకు సేల్స్ అనేది మంచిగా అవుతాయి. అలాగే రిచ్ పీపుల్, సో మనం అమ్ముతున్న ప్రోడక్ట్ ఒక 10 lakhs అనుకోండి. సపోజ్ ఒక 10 crore ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేయరు. వాళ్ళు కొనుక్కునే ప్రోడక్ట్ హై టికెట్ ప్రోడక్ట్ ఉంది. లైక్ ఇప్పుడు విల్లాస్ ఉంటుంది, 2 crores విల్లాస్, 5 crores, 10 crores విల్లాస్ ఉంటాయి అనుకోండి. అలాంటప్పుడు మనం ఆ ఏరియా వాళ్ళని లేదా ఆ టార్గెట్ పీపుల్ అనేది మనం టార్గెట్ అనేది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్? మీకు ఒక క్వశ్చన్ వేయచ్చు, మన టార్గెట్ పీపుల్ అంటే డబ్బున్న వాళ్ళు ఎవరు, డబ్బు లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో మనం వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎస్, మన మెటా యాడ్స్ అనేది మైక్రో లెవెల్లో టార్గెట్ అనేది చేసుకునేటట్టు వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసుకోవచ్చు. లేదంటే బాగా రిచ్ పీపుల్, బాగా హై టికెట్ వాల్యూస్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసేవాళ్ళు కావచ్చు, హై ఎండ్ కార్లు పర్చేస్ చేసేవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళని కూడా మనం వాళ్ళకు మాత్రమే మన ప్రోడక్ట్ చూపించే విధంగా కూడా మనం
మెటా యాడ్స్లో మనకు ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. అందుకని ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అద్భుతమైన సేల్స్ అనేది వస్తున్నాయి. మీకు లైవ్లో కూడా చూపించాను ఇంతకుముందే. మాకు ఇట్ కాస్ట్ ఓన్లీ 2500కి 100 లీడ్స్ వస్తున్నాయి. 100 లీడ్స్లో ఒకరు ఇద్దరు పర్చేస్ చేసినా వీఆర్ సో హ్యాపీ అనమాట. దెన్ కమింగ్స్ దిస్, వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ టు రీచ్ పీపుల్? మనం ఏ కమ్యూనికేషన్ ద్వారా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైరెక్ట్ వాకిన్స్ కొంతమంది వస్తారు. మనం అమ్ముతున్న ప్రోడక్ట్ వాకిన్స్ అనుకోండి, వాకిన్స్ కొంతమంది వస్తారు. లేదా హోర్డింగ్స్ ద్వారా కూడా మనం మన బ్రాండ్ని అవేర్నెస్ తీసుకురావడానికి హోర్డింగ్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే న్యూస్ పేపర్స్ ద్వారా కూడాను, ఇప్పటికీ చాలామంది న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా ఉంటారు, దాని ద్వారా కూడా మనకు వస్తాయి. అలాగే టెలివిజన్ నెట్వర్క్ అంటే టీవీస్లో కూడా మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఈరోజు చాలా మనకు ప్లస్గా ఉంది. అలాగే టెలికమ్యూనికేషన్, ఫోన్ల ద్వారా ఫోన్ చేసి కూడా మన ప్రోడక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ల్యాండ్లైన్ కావచ్చు లేదా మొబైల్ అయినా కావచ్చు. సో యాక్చువల్గా ఫేస్బుక్ అల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియో చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు. మీరు నిజంగా రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళైనా పర్వాలేదు, లేదా పని చేయాలనుకున్న వాళ్ళ పర్లేదు, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు చేయాలని ఎవరైనా అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా, నేను వర్క్ చేస్తుంది JSR గ్రూప్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో. సో వీ హ్యావ్ మల్టిపుల్ వెంచర్స్ ఇన్ హాల్ హైవేస్లో ఉన్నాయి. మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి కస్టమర్స్కి. ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కు ఫ్రీ వీకెండ్ హోమ్తో పాటు మంత్లీ రెంటల్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మీతో ఇక్కడ పర్చేజ్ చేసినట్టే యూ విల్ గెట్ సమ్ అమౌంట్. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ ఆ ఫామ్ కానీ క్లిక్ చేయండి. డెఫినెట్గా మా PROస్ మీకు అసిస్టెంట్ చేస్తారు. సో ఎవ్రీ ఫ్రైడే దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ మేము ఫ్రైడే అయితే కొత్తపేటలో ఉంటుంది, సాటర్డే అయితే మియాపూర్లో ఉన్న మా బ్రాంచ్ ఆఫీస్లో ఉంటారు. మీరు విజిట్ చేసేసి ఒక డెమో అనేది మీరు విన్న తర్వాత యూ కెన్ టేక్ ద డిసిషన్. మీరు వెదర్ యూ వాంట్ టు జాయిన్ హియర్ ఆర్ యూ కెన్ వర్క్ ఎనీవేర్. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ కీ రోల్. సో కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, ఒక యాడ్ క్యాంపెయిన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? డబ్బున్న ప్రతి ఒక్కరు మనం క్యాంపెయిన్ చేశారనుకోండి, మనకు లీడ్స్ అనేది రాదు. లీడ్స్ రావాలి అంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి డిస్కషన్ చేస్తే, ఫస్ట్ సెలెక్ట్ ద ఆబ్జెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ అంటే, మనం సెలెక్ట్ చేసుకున్నదంటే మనది ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, రీల్ ద్వారా మనం ప్రోడక్ట్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక వీడియో ద్వారా మనం చేద్దాం అనుకుంటున్నారా అనేది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మై రిక్వెస్ట్ ఏంటంటే, రీల్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్, ఓకే, అండ్ కంపేర్ టు ఇమేజ్ యాడ్స్. అలాగే వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా మనకు మంచి లీడ్స్ అనేది వస్తుంది. అందుకని సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే, సెలెక్టింగ్ ద ఆడియన్స్. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఆడియన్స్ మన ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఎవరు, ఏజ్ గ్రూప్ వాళ్ళు, మెన్సా ఉమెన్సా అనేది మనం పర్టికులర్గా సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అండ్ ద థర్డ్ పాయింట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ ఈజ్ అ ప్లేస్మెంట్, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్లేస్మెంట్. ఓకేనా? మనది అనేది ఎక్కడ చూపించాలి, ఆడియన్స్ నెట్వర్క్లో చూపించాలా, ఎక్కడ చూపించాలనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇన్స్టాగ్రామ్లోనే చూపించాలి నా యాడ్, ఫేస్బుక్లో చూపించకూడదు. కొంతమందికి అంటే ఫేస్బుక్లోనే కావాలి, ఇన్స్టాగ్రామ్లో నా యాడ్ చూపించకూడదు. ఇలా మనం మల్టిపుల్గా మనం ప్లేస్మెంట్స్ అనేది అలాంటి మనకు 20 ప్లేస్మెంట్స్ ఉంటాయి మెటా యాడ్స్లో. ఫేస్బుక్లో 20 టైప్స్ ఆఫ్ మెటా యాడ్స్లో మీకు అది లిస్టులో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏంటి ఆ 20 అనేది మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. అలాగే లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మనం హై టికెట్ వాల్యూ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే మనకు వెస్ట్ జోన్ అయితే, హైదరాబాద్కి వెస్ట్ జోన్లో ఏదైతే ఉన్నారో మనకు హైటెక్ సిటీ కావచ్చు, మియాపూర్ కావచ్చు, లేదంటే గచ్చిబౌలి కావచ్చు, కొంచెం ఏంటంటే హై టికెట్ వాల్యూ పీపుల్ ఉంటారు. కాబట్టి మన ప్రోడక్ట్ ఒకవేళ మోర్ దెన్ 1 CR 2 CR 5 CR ఉందనుకోండి, యూ కెన్ సెలెక్ట్ ద సమ్ పర్టికులర్ ఏరియా అనేది ఉంటుంది. ఆ సెలెక్టింగ్ ద ఏరియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఆఫ్ యువర్ క్యాంపెయిన్. అలాగే క్రియేటివ్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ రోజుల్లో మన యాడ్ చూసిన తర్వాత వాళ్ళు ఫామ్ ఫిల్ చేయాలన్నా, లేదంటే మనకు కాల్ రావాలన్నా, మెసేజ్ రావాలన్నా, వాట్సాప్లో రావాలంటే క్రియేటివ్ ఇస్ ద మ్యాటర్. మనం ఏదైతే మ్యాటర్ మన యాడ్లో మనం డెలివరీ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 seconds ఏది ఉందో అది మంచి హుక్ పాయింట్స్ అనేది మీకు ఉండాలి. అదర్వైజ్ ఏంటంటే స్కిప్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు. అప్పుడు మన యాడ్ 7 minutes 7 seconds తర్వాత అది ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఎవరు చూడరు. ఎందుకంటే ఒక హ్యూమన్ అనేవాళ్ళు మ్యాక్సిమం 3 to 5 seconds మన యాడ్ చూస్తారు. కాబట్టి అందులోనే ఒక మంచి హుక్ పాయింట్స్ అనేది మనం ఇవ్వాలి. అలాగే బిడ్డింగ్
బిడ్డింగ్ అంటే ఏం లేదు, అమౌంట్ ఎంత. మన ఫేస్బుక్లో మనం యాడ్ పోస్ట్ చేసేటప్పుడు, క్యాంపెయిన్ చేసేటప్పుడు మనం ఎంతైతే ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే మనకి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. నో, దట్ ఫేస్బుక్ ఎంటైర్ ఆల్గారిథమ్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ 300 రూపీస్తోనే స్టార్ట్ చేయండి. 1 వీక్ తర్వాత లీడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఎక్కువ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ టైం. తర్వాత స్లోలీ 200 అలా పెంచుకుంటూ రండి. ఒకేసారి ఎట్ ఏ టైం నేను 1000 రూపీస్ పెడతాను, నాకు బాగా లీడ్స్ వస్తాయని మాత్రం అనుకోకండి. స్లోలీ పెట్టండి. అలాగే ఫస్ట్ ఒక యాడ్ అప్లోడ్ చేయండి, తర్వాత 1 వీక్ తర్వాత ఇంకొక యాడ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ అంటే క్యాంపెయిన్ సేమ్, జస్ట్ యాడ్ చేయండి ఆ క్యాంపెయిన్కి. అలా మనం 3 to 4 ఎట్ ఏ టైం 50 యాడ్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవద్దు సేమ్ అమౌంట్లో. ఓకేనా? అంత అద్భుతంగా మనం ఈరోజు చేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే మనకు లీడ్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే, దట్స్ ఆల్ టుడేస్ దిస్ క్లాస్. ఈ క్లాస్ వరకు ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని కంటిన్యూషన్ ఉంటుంది విత్ ప్రాక్టికల్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ అండ్ రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.